ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సిద్ధి కలయ బ్రహ్మహరి హరాయత్రి గుణాత్మే సర్వగవతికి అమ్మే దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది, లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు నిలబడుతుంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శుక్రదశ వల్ల అది ప్రమాదకరమైంది. ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి, వాహనాలని ఎక్కువగా నడపకూడదు. కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు. కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా వరకు సేఫ్టీ అవుతుంది. ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత చెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది. మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ జాయ్ కొండదేవతాయ నమ. 2026 జనవరి మాసం కుంభరాశి ఫలితాలు. ప్రజలందరికీ నమస్కారము. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజ బలం. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు ఏలునాటి శని వీళ్ళకి సాటేసాన అన్నట్టుగా లాస్ట్లో వచ్చేసింది. ఇలా యోగము పట్టిందల్లా బంగారము, అదృష్ట యోగము చాలా వరకు రాబోతుంది. కాబట్టి అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. అక్కజల్లి నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ నుంచి కొంత జాగ్రత్తగా పడాలి మీరు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో నిలబడుకోకుండా, చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు కొన్ని ఇబ్బందులు కలగటం. మరి మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రగ్రహ దోష నివారణ మీ మీద కొంచెం గెర్రని తిరుగుతుంది. దానివల్ల మీకు ఏ పనులు కరెక్ట్గా కావట్లేదు. వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, వ్యవసాయంలో కానీ, వృద్ధిలో కానీ, చేసే పనిలో కానీ, చేసే వృద్ధిలో విశేషాల్లో కూడా ఏ బిజినెస్ చేసినా కూడా మీకు కలిసి రావట్లేదు. అది ఎందువల్ల అవుతుంది, దాని కారణం ఏమిటి, ఏం జరుగుతుందా అనేది మీ మనసులో కొంచెం సందేహాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి సమస్య ఎక్కడుందరా అంటే ఈ దరిద్ర గ్రహ దోష నివారణ వలన మీరు ఏది మంచిగా అనుకుంటూ పోతున్నారో అది మీకు తప్పకుండా చెడుగా మారిపోతుంది. అది చెడు అయిన కాడి నుంచే మీ మైండ్ డిస్టర్బెంట్ అవుతుంది. మైండ్ బాగుంటలే, మనశ్శాంతి ఉంటలే, డబ్బు నిలబడుతుండే, మానసికమైన డిస్టర్బెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ డిస్టర్బెంట్లు కొన్ని కాకోకుండా మీకు అన్ని పనులు కరెక్ట్గా కావాలి, మనసు బాగుండాలి, జయప్రదంగా ఉండాలి అంటే తప్పకుండా మా మీటింగ్ కాడికి రావాల్సి వస్తుంది, మమ్మల్ని మీట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఎక్కడెక్కడ బాధపడుతున్నారో తప్పకుండా మా దగ్గరికి ఉండాల్సిన గణిత శాస్త్రం దగ్గరికి వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది పరిష్కరించి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది కూడా చెప్పగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.